ఆంక్షలను అధిగమించి సకల వర్గాల ప్రజలు పోటెత్తారు. అడుగడుగున జన సునామీలను తలపించారు. దారి పొడవునా ఘన స్వాగతాలు పలికారు. పోలీసుల బెదిరింపులను లెక్క చేయకుండా జగన్ కోసం తరలి వచ్చారు ఉత్తరాంధ్ర ప్రజలు. అడుగడుగున అడ్డుపడుతున్న అభిమాన జనాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన జన సంద్రాలను తలపించింది. ఎటు చూసినా జనమే జనం. జగన్ వస్తున్నాడనే విషయం తెలుసుకుని ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి ప్రజలు పోటెత్తారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు రోడ్డు మార్గంలో సాగిన ఈ పర్యటనలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పర్యటనకు ముందు ప్రభుత్వం పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ వాటిని ప్రజలు లెక్క చేయలేదు. జననేతకు తమకు మధ్య ఎవరు అడ్డమొచ్చినా సహించేది లేదని తమ అపురూపమైన అభిమానం సాక్షిగా చాటారు. విమానాశ్రయం నుంచి శ్రీకాకుళం వరకు సాగిన రోడ్డు ప్రయాణంలో దారి పొడవునా ప్రజలు, పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. పలుచోట్ల కాన్వాయ్ ఆగగా జగన్ వాహనం దిగి ప్రజలకు అభివాదం చేశారు. సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన వారు చెబుతున్నది విని తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చి ముందుకు సాగారు ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. జగన్ పర్యటనను పరిమితం చేసేందుకు, జనం రాలేదని చూపించేందుకు కూటమి ప్రభుత్వం నానా పాట్లు పడింది. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించింది. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సాకు చెబుతూ పరిమిత సంఖ్యలో వాహనాలకు మాత్రమే అనుమతిచ్చామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. పర్యటన రోజున పలుచోట్ల పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినా సరే ప్రజలు లెక్క చేయలేదు. ఆంక్షలను దాటి జగన్ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో వెల్లువెత్తారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు రహదారుల వెంట కనిపించిన జన సందోహం జగన్కు ఉన్న ప్రజాదరణకు నిదర్శనమని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించినా ప్రజల మద్దతును అడ్డుకోలేదని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలు చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నాయకుడు ప్రజల మనిషి. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఆయన ప్రజలు అభిమానించే మనిషి, ప్రజల మనసుల్లో, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి మనిషి. ఆయన ఇల్లు దాటి అడుగు బయటికి పెట్టగానే ఒక ప్రభంజనం మాదిరిగా ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు. దాన్ని చూసి ఓర్వలేక మరి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి అనేకమైన ఆంక్షలు పెట్టడమే కాకుండా నిర్బంధాలు ఎక్కడికక్కడ ఆయన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలిగినా తన శ్రేణుల్ని కానీ ప్రజల్ని కానీ ఓదార్చడం అనేటటువంటిది ఆయన మొదటి నుండి చేస్తున్న పని. ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు, ఒక మనోధైర్యాన్ని ఇస్తున్నారు ఆ కుటుంబాలని కానీ, ఆ కుటుంబ సభ్యులను కానీ. ఎక్కడ కష్టం జరిగినా, ఏం జరిగినా ఈ ఒక్క కార్యక్రమమే కాదు, ఏ కార్యక్రమమైనా కూడా విపత్తులు వచ్చినప్పుడు కానీ, నష్టం జరిగినప్పుడు కానీ, ఎలాంటి ఒక సంఘటనలు జరిగినప్పుడు కానీ అనేక సంఘటనల్లో ప్రజలు ఉవ్వెత్తున తరలి రావటం అనేటటువంటిది అది జగన్మోహన్ రెడ్డి గారికి భగవంతుడు ఇచ్చిన వారం. అది కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు అడుగడుగునా ఓవర్ యాక్షన్ చేశారు. ప్రజలనే కాదు వైఎస్ఆర్సీపీ నేతల్ని అడ్డుకున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే జంకని ప్రజలు వైఎస్ జగన్ కాన్వాయ్ కు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్ పర్యటన వేళ కూటమి ప్రభుత్వం చేసిన కుట్రలను పటాపంచలు చేస్తూ జన సునామీలు అడుగడుగునా కనిపించడంతో కూటమి పార్టీల నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుంది. తాము ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతున్నదనే చర్చ కూటమిలో జరుగుతున్నట్టు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.